ఎంగిలి విస్తారాకులు తన బంధువుల చేత వేయించేవాడు అర్చకుడు. ఈ దుష్టచర్యను వెంగమాంబ ఓర్పుతో సహించి 1-2 సార్లు సవినయంగా చెప్పి చూసింది. కానీ కుక్కతో ఒక వంకర అన్నట్లుగా అర్చకుని పరిస్థితి అలాగే కొనసాగుతూ ఉండేది. ఒకనాడు వెంగమాంబ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిలువెల్లా పూలమాలను సమర్పించి అర్చనాదులు అయిన తర్వాత శ్రీవారి ప్రసాదాన్ని స్వీకరించి సంతోషంగా ఇల్లు చేరుకుంది. పెరట్లో ఒక పీఠంపై కూర్చొని ప్రకాశిస్తూ ఉన్న ఆనంద నిలయ విమాన శిఖరాన్ని తదేకంగా చూస్తూ ధ్యానంలోకి వెళ్ళిపోయింది. కొంత సమయానికి సమాధి స్థితిలోకి చేరుకుంది. తనను తాను మర్చిపోయింది. అలాంటి స్థితిలో పక్కింటిలో నుంచి అర్చకులు, అతని బంధువులు భోజనాలు ముగించుకొని తమ పెరటిలో నుండి ఎంగిలి విస్తారాకులను వెంగమ్మ తులసి వనంలోకి విసిరివేశారు. సరిగ్గా ఆ ఎంగిలి విస్తారాకులు ధ్యానం నిమగ్నమైన వెంగమ్మ మీద పడ్డాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఎవరైనా తనను తిట్టినా దూషించినా ఏమీ అనడు, అన్నీ భరిస్తూనే ఉంటాడు. కానీ తన భక్తులను మాత్రం ఎవరైనా సరే ఏ మాత్రం దండించినా, దూషించినా, హింసించినా అను మాత్రమైనా సహించడు. ఆ భక్తులు క్షమాబుద్ధితో వదిలిపెట్టినా భగవంతుడు మాత్రం వారిని